హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి తిరుమల చంద్రబాబు గారికి రావాల్సిన అవసరం లేదు. ఇస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్? రాకపోయినా సరే నేను మాత్రం తగ్గేదేలే. అండ్ ఏపీలో చూస్తే కనుక కొత్త పార్టీ రావడం జరుగుతుంది, జేడీ లక్ష్మీనారాయణ గారు. నాకు టికెట్ రాకపోతే ఇప్పుడు మన టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉంటుంది కదా, అంత పెద్ద సాహసం చేస్తున్నారు మీరు. మరి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అయితే ఇప్పుడు తమన్నా సింహాద్రి గారు ఒక నియోజకవర్గం ఏదో సంథింగ్ సో అండ్ సోకి ఎమ్మెల్యే అయిపోయారు. మీ మీడియా వాళ్ళే ముందు భయపడుతున్నారే. అసలు శ్రీముఖి గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు బిగ్ బాస్ నుంచి వెళ్ళి. చెప్పాలనుకుంటే మళ్ళీ తెలంగాణ రాజకీయం ఇలా ఉంది చూస్తే కనుక, ప్రజలకు కావాల్సిన చాలా మంది జగనన్న జగనన్న అని అందరు వెళ్తుంటారు, సభలకు వెళ్తుంటారు. జగన్ హీస్ లుకింగ్ వెరీ హాట్. ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్? ఏ ఫ్రెండ్స్? కానీ తమన్నా సింహాద్రి కదా, పప్పులు ఉడకవు. రోజా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నోరు ఉంది కదా అని చెప్పి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? కానీ ప్రజలు ఒక మాట మీద ఒక విధానంతో ఉండరు కాబట్టి. నమస్తే తమన్నా గారు. హాయ్ పప్పు, ఎలా ఉన్నారు? అక్కడ పప్పు ఇక్కడ తమ్ము. బాగున్నా పప్పు, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఓకే ఓకే, ఒక హాట్ టాపిక్, మీరు ఒక హాట్ న్యూస్ ఒకటి బయటికి చెప్పారు. ఏంటంటే పులివెంద నుంచి నేను పోటీ ఇచ్చేస్తాను జగన్ పైన అని చెప్పడం జరిగింది. పులివెందల పులివెందల నుంచి నా ప్రయత్నం నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నా టార్గెట్ నారా లోకేష్ గారు. సారీ అండి, యాక్చువల్లీ నేను అక్కడ పోటీ, నా గోల్డెన్ లాగ్ ఎక్కడ పెడితే అక్కడ నేనేం టార్గెట్ చేస్తానో అక్కడ వాళ్ళు ఓడిపోతారు. సో అక్కడ టార్గెట్ చేస్తాను, అక్కడ ఓడిపోయారు. ఈసారి పులివెందులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా టార్గెట్. నా గోల్డెన్ లాగ్ వల్ల ఆయన కూడా ఓడిపోతారు. మీరు గెలవడానికి కాదు, అక్కడ ఓడియాలి. ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటాం ఆ టార్గెట్ పూర్తయిందా లేదా అనేదే కారణం. ఓకే, అంత పెద్ద సాహసం చేస్తున్నారు మీరు మరి పులివెందల. చెయ్యాలి కదా, సాహసాలు చేసేదే తమన్నా సింహాద్రి. అది బ్లడ్ లోనే ఉంది, బ్లడ్ లోనే ఉంది. సింహం. ఓకే, అండ్ చూస్తే కనుక షర్మిలక్క రావడం జరిగింది పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు రావడం జరిగింది. ఒకవేళ షర్మిల గారు మీకు పిలిస్తే ఒకవేళ వెళ్తారా కాంగ్రెస్ పార్టీలోకి? కాంగ్రెస్ పార్టీలో కంటే జనసేన నుంచి టికెట్ రాకపోతే నేను పోటీ చేయాలి పులివెందుల నుంచి, కాబట్టి కంపల్సరీగా చూద్దాం ఏం జరుగుతుందో. ఒక మహిళా నాయకురాలు రావడం ఆనందకరం. ఓకే, ఆ పార్టీ పెట్టడం కరెక్ట్ అని అనిపిస్తుందా? పార్టీ పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీలోకి. అదే యాక్చువల్లీ వాళ్ళ తండ్రి గారు ఉన్న పార్టీ కాబట్టి, సో ఆమె ఆటల్లో తప్పలేదు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా తిట్టడం జరిగింది తెలంగాణలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, సోనియా గాంధీ గారిని ఇలా చెప్పడం జరిగింది. రాజకీయాలు అంతే కదా, రాజకీయాలు అంటారు. నిన్న ఎక్కడో ఉంటారు, ఇవాళ ఎక్కడో ఉంటారు, రేపు ఎక్కడో ఉంటారు. రాజకీయమే అంతే. మీ మాటల్లో రాజకీయం అంటే ఏంటిది అసలు? ఏం చెప్తాం, అంతే ఇక రాజకీయాలే అంతే. మాట మీద నిలబడలేనిది రాజకీయం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే పప్పు, అది ఒక బిజినెస్. నేను ఒక 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతాను, పార్టీ ఫండ్ ఇస్తాను, ఒక 1000 కోట్లు ఎమ్మెల్యే గెలిచి 1000 కోట్లు సంపాదించుకుంటాను. అంటే ఒక 200 కోట్లు పెడతారు, 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇది ఒక బిజినెస్ గా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రావటానికి ముఖ్య ఉద్దేశం అలాంటి మార్పు తీసుకురావాలి. ఓటుకి నోటు అనేది తీసేసి ప్రజలు నిజాయితీగా నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే ఒక మందు బాటిల్కి బిర్యానీకి అమ్ముడిపోయి ఓటేసేస్తున్నారు. వాళ్ళు పెట్టే దాన్ని 5 సంవత్సరాలు భరిస్తున్నారు. అంతేగాని రేపు మనం నిజాయితీగా మన ప్రజల కోసం ముందుకొచ్చిన నాయకుడిని ఎన్నుకుంటే మనం హ్యాపీగా ఉంటామని ఆలోచించట్లా. ఆ టైంలో ఎవడో నోటిచ్చి, ఎవడ ముందు పోంచి, ఎవడు బిర్యానీ పొట్ల
అనుభవిస్తే వాడు కోటేసేసి ఈ రోజున అదే ఆ చేతులు కాలాక కాళ్ళ ఆకులు ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ఆ స్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారంటే ఇండివిజువల్ గా పోటీ చేస్తే బాగుంటది అని ఒక సలహా ఇస్తున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కలుపుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? దీని మీద ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే చొక్కాలు చించుకుంటారు, తర్వాత ఓటేసే టైంకి ఎవడ కనిపించట్లేదు. సో అందువల్ల ఆయన ఆలోచించి ఉంటారు ఈసారికి ఒంటరిగా రావటం కన్నా కూడా పొత్తుతో ముందుకొచ్చి సక్సెస్ చూడాలి, జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలనేది ఆయన తప్పన. లోకేష్ గారిని చూస్తే గనక కొంతమంది చాలా మంది విమర్శించారు. బట్ పాదయాత్ర ద్వారా చాలా ప్రూఫ్ చేసుకున్నారు, చాలా సభలలో మంచిగా మాట్లాడుతున్నారు, మార్పు వచ్చిందని అంటున్నారు. మీరేమంటారు? నారా లోకేష్ కంపల్సరీ మార్పు వచ్చింది. ప్రజల్లోకి వచ్చారు ఆయన, ప్రజల్లోకి వచ్చారు. ఒక రిచ్ కిడ్ అని గోల్డ్ స్పూన్ ఫారెన్ లో చదువుకున్నారు అదేం లేకుండా ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి తిరిగి ప్రజల కష్టాన్ని తెలుసుకుని పాదయాత్ర చేసి ఆయన చాలా కష్టపడ్డారు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది ప్రజల కోసం పనిచేయాలని చెప్పి. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. ఆయన నిజాయితీగా ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్ గారు. ఓకే, ఎప్పుడు కలుస్తున్నాం నారా లోకేష్ గారు? ఇప్పుడు వెళ్తున్నాను విజయవాడ 31st కాబట్టి టీవీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కలవటానికి వచ్చాను. వెళ్తున్నాను, కంపల్సరీ కలుస్తాను. ఏందమ్మా పోయినసారి నా మీద పోటీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తావని అంటే ఏమంటారు? అదే ఉందండి, రాజకీయమే అంతే కదా, ఇవాళ అక్కడ రేపు ఇక్కడ. ఓకే, సిబిఎన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అదే నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. చాలా బాధ వేస్తుంది, చాలా బాధాకరమైన విషయం. అంటే మీకు అధికారం ఉందని చెప్పి ఆ రకంగా ఆయన వయసుని ఆయన ఇది చూడకుండా ఆ రకంగా హింస పెట్టడం అనేది అది ఆరోగ్యకరమైన పరిస్థితులు కావాలి. అదే నశించే టైం వచ్చింది, నశించటానికి అవే మూల కారణాలు అవుతున్నాయి. ఓకే, ఆయన చూస్తే ఇప్పుడు తమన్నా సింహాద్రి గారు ఒక నియోజకవర్గం ఏదో సంథింగ్ సో అండ్ సోకి ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు పులివెందలకి ఎమ్మెల్యే అయిపోయారు సింహాద్రి గారు. అక్కడ ఫస్ట్ ఏం మార్పులు తేవాలనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఏం రౌడీయిజం తగ్గించాలా? పులివెందల అని కానీ మీ మీడియా వాళ్ళే ముందు భయపడుతున్నారే అసలు. అమ్మో తమన్నా సింహాద్రి నువ్వు పులివెందల వెళ్తావా, అక్కడ అట్లా ఉండదు ఇట్లా ఉండదు. ఈ మధ్య ఇన్స్టాలో నాకు ఒక్కడు కామెంట్ పెట్టాడు, అక్క నువ్వు రా అక్క పులివెందలు అంటే. అది ఏ కోణంలో పెట్టాడు, కానీ వెళ్ళాక చూద్దాంలే ఏం చేస్తారు పప్పు, చూద్దాం. అదే పులివెందల నుంచి ఫస్ట్ రౌడీజాన్ని మార్చాలి. ఓకే, సెకండ్ స్టెప్ ప్రజలకు కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవి. ఓకే, ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా బాధ. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కూడా లేదు, ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కార్ డ్రైవర్ నేను అదే డిస్కషన్ పెట్టుకున్నాం. చాలా దీనమైన స్థితిలో ఉంది మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, అసలు చెప్పలేం, బీహార్ కన్నా ఘోరంగా ఉంది. ఓకే, మళ్ళీ తెలంగాణ రాజకీయం ఎలా ఉంది మీరు చూస్తే గనక? ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం? కష్టపడ్డారు, ముందుకొచ్చారు, అంతే కష్టపడ్డారు, ముందుకొచ్చారు. మన రాష్ట్రాన్ని మనం చూసుకుంటే చాలు, పక్క రాష్ట్రం గురించి మనకు అవసరం లేదు కదా. చాలా డెవలప్మెంట్ చేశారు. బాధాకరం, కేటీఆర్ గారు గ్రేట్ ఆయన, నాకు ఇష్టం కూడా కేటీఆర్ గారు. కానీ ప్రజలు ఒక మాట మీద ఒక విధానంతో ఉండరు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇటు మారారు, చూడాలి. ఓకే, ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు ఆంధ్రాకి? ఇక్కడ హైదరాబాద్ కి మీరు షూటింగ్స్ కి పర్పస్ లేకుండా? నేను హైదరాబాద్ వర్క్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాను. ఓకే, శ్రీముఖి గారు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారు బిగ్ బాస్ నుంచి వెళ్ళి. అవసరం ఇప్పుడు పొలిటికల్ కాదు, అంటే ఇది ఫ్రెండ్లీగా అంటే ఎలాంటి సపోర్ట్ చేస్తారు తను? ఐ మీన్ ఇలా పొలిటికల్ అంటే ఒక లేడీ విలన్ గా, మీరు లేడీ హీరోయిన్ గా, లేడీ టైగర్ గా ఇవన్నీ చూపెడుతుంటారు కదా కోనాలు. ఎలా సపోర్ట్ చేస్తారు వెళ్ళేటప్పుడు? అంటే ఇంత పెద్ద ఎమ్మెల్యే కంటెస్టెంట్ అంటే కూడా నాటి జోక్, అది గట్స్ ఉన్న వాళ్ళు వేస్తుంటారు. దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? నా గట్స్ తనకి ఇష్టం, నా ధైర్యమే శ్రీముఖికి ఇష్టం. ఓకే, చెప్పాలనుకుంటే శ్రీముఖి షీ అడాప్ట్ మీ. ఓ, షీ ఈస్ కేరింగ్ ఆల్వేస్. సూపర్, నైస్. ఏమున్నా కూడా శ్రీముఖి గారితో షేర్ చేసుకుంటారు, బాధ అయినా సంతోషమైనా. ఓకే, హౌ యూర్ ఫీలింగ్? యువర్ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పేరు తెచ్చు తమన్నా సింహాద్రి అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు. ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్? మీ స్కూల్ ఫ్రెండ్స్ అప్పట్లో ఎవరైతే ఇగ్నోర్ చేసిన వాళ్ళు, ఎప్పుడైతే మీ మీద కుళ్ళు కుతంత్రాలు చూపెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? కంపల్సరీ కదా, ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ క్రేజ్ వేరే ఉంటుంది. సో కంపల్సరీ అందరూ మాట్లాడాలనుకుంటారు, కలవాలనుకుంటారు. కానీ తమన్నా సింహాద్రి కదా, పప్పులు ఉడకవు.
ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఓకే. తమన్నా సింహాద్రి గారి సంక్రాంతి ప్లానింగ్స్ ఏంటి? సంక్రాంతికి చక్కగా గోదావరి జిల్లాలలో ఎంజాయ్ చేయాలని ప్లాన్ ఉంది. ఒక 3 డేస్ ఆ సంక్రాంతి అందాలను చూడాలని. ఓకే. ఎక్కడ చూస్తారు అందాలని? మన ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. వెళ్తుంటారా? గెస్ట్ గా పిలుస్తుంటే మీకు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి? కంపల్సరీ. ఓకే. అండ్ చూస్తే గనక వైసీపీలో నాయకుల్ని చూస్తే గనక ఇప్పుడు రోజా గారు ఉన్నారు. రోజా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకు నన్ను ఇరికిస్తా? అందరికి తెలిసిందే కదా, మంచి అని లేకుండా నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ అది చాలా తప్పు. నోరు మాకు ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన మాటలు, ఒక్క మాట కాదు అడ్డమైన మాటలు. నువ్వు చిరంజీవి గారింటికి మంత్రి అయ్యాక చిరంజీవి గారింటికి వెళ్తావు, చిరంజీవి గారితో ఫోటోలు తీసుకుంటావు, మళ్ళీ బయటకు వచ్చి అదే మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడతావంటే రోజా గారి క్యారెక్టర్ ఏంటో దాన్ని బట్టే ఇంటి వాసాలు లెక్క పెట్టే తత్వం. సో అది మంచి పద్ధతి కాదు. ఏదో ఇప్పుడు మీరు అప్పులు పాలైపోయారు, ఈ రోజున ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి వచ్చి అంటే అది కూడా స్వార్థమే కదా. ఈరోజు మీకు డబ్బు వస్తుంది జగన్ వల్ల అని చెప్పేసి మీరు ఏదో పడితే అది గతాన్ని మర్చిపోయి మెగా ఫ్యామిలీని ఆ రకంగా తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. నోరు మీకే కాదు మాకు ఉంది నోరు. మేము ఎందుకంటే కొద్దిగా ఆలోచిస్తున్నాం అంతే. ఓకే. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం జీవించే నాయకుడు. ఆయన ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత బాధాకరంగా ఉండేవాళ్ళు కాదు. మంచి డెవలప్మెంట్ ఉండేది. ఇప్పుడు మన క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో కూడా నాకు కూడా తెలీదు, కన్ఫామ్ లేదు, వెతుక్కోవాల్సిన స్థితి ఉంది. అదే చంద్రబాబు గారు వచ్చి ఉంటే మన క్యాపిటల్ ఈ పాటికి మంచి లెవెల్లో మంచి డెవలప్మెంట్ అయి ఉండేది. మరోసారి ఆ తప్పు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విన్నవించుకుంటున్నారు. లోకేష్ గారి గురించి చెప్పాలంటే చెప్పాను కదా, నారా లోకేష్ గారు ఆయన తెలుసుకున్నారు, రాజకీయం నేర్చుకున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు, ప్రజల కోసం తను ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఓకే. పవన్ కళ్యాణ్ గారి గురించి గాడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఐ హేట్ యూ. అమ్మో అంతే ఎందుకు? చాలా మంది జగనన్న జగనన్న అని అందరు వెళ్తుంటారు, సభలకు వెళ్తుంటారు. జగన్ హీ ఈస్ లుకింగ్ వెరీ హాట్. యాజ్ ఎ ఫీమేల్ గా ఆలోచిస్తే హీ ఈస్ లుకింగ్ వెరీ హాట్. కానీ ఆయన ప్రభుత్వం చేసిన పనులు వెరీ బ్యాడ్. పథకాలు అన్నారు కదా, నవరత్నాలని ఏమైనా వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? అవి ఏంటంటే ప్రజలకి లంచగొండితనం అలవాటు చేస్తున్నారు అంతే తప్ప ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆ లంచగొండి అది లంచాలు ఇచ్చి మా ఓటు కొనుక్కుంటున్నారని ఎవరైతే అది ఏదో అమ్మఒడి ఉన్నాయి కదా అవి తీసుకుంటున్న వాళ్ళు కూడా గమనించారు. సో వాళ్ళ ఓట్లు కూడా రావు. ఓకే. కానీ ఏదైనా కూడా ప్రభుత్వం కోసం ఒక ఛాన్స్ ఇచ్చారని అంటారు, అది నిలబెట్టుకోలేకపోయారు. ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి వెళ్ళలేదు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొహం చూసి ఆయన కొడుకు అని చెప్పేసి ప్రేమతో ఈయనకి గెలిపించారు, బాగా చెప్పు దెబ్బ కొట్టారు. ఓకే. ఇప్పుడు గెలిస్తే కనుక సిబిఎన్ గారు ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? కంపల్సరీ ఈసారి టీడీపీ 150 కంపల్సరీ. ప్రతి చోట పసుపు జెండాలు ఎగురుతూ ఉంటాయి. పసుపు అనేది మనకి తెలుగింటి శుభం కాబట్టి మన ఆంధ్రప్రదేశానికి కూడా శుభం రాబోతుంది ఈ సంక్రాంతి పండుగతో అన్ని. ఓకే. తమన్నా గారు ఇంత యాక్టివ్ ఉండడానికి రీజన్ ఏంటిది? అసలు ఏంటిది మీ వెనకాల ఉన్న శక్తి ఏంటిది? తమన్నా సింహాద్రి వెనక ఉన్న శక్తి విజయవాడ దుర్గమ్మ, బెజవాడ దుర్గమ్మ. ఓకే ఓకే. తమన్నా సింహాద్రి గారు ఒక ఇంతకుముందు యాక్ట్రెస్ గా చూసాం, ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాము. పులివెందుల వచ్చి పోటీ చేస్తున్నారు, మీకు విన్ కావాలని కోరుకుంటున్నాం. మీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పప్పు. ఏపీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి మీ తరఫున. హాయ్ అండి, నేను మీ తమన్నా సింహాద్రి. ప్లీజ్ అండి, ఇప్పటికైనా మీరు ఆలోచించండి, నరకాసుని ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, మన చంద్రబాబు గారిని, మన పసుపు జెండాన్ని ఎగరవేయండి. ఈసారైనా మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నరకాసుని తరిమి కొట్టి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి. సైకిల్కి అందరూ ఓట్లు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి తీసుకొస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.